దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్న ప్రథమైన అంశం అంటూ ఏదైనా ఉంటే అది నీ జీవితాన్ని ప్రభువు ఆశిస్తున్నాడు, నీ హృదయాన్ని ప్రభువు ఆశిస్తున్నాడు. ఎందుకోసం అంటే సిలువలో నీ కోసం ఆయన మరణించి ధారధారలుగా తన రక్తాన్ని నీ కోసం చిందించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన తన జీవితాన్ని ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి ఇంకెంతకాలం ఆలోచన చేస్తావు? యేసు ప్రభు నీ కోసం అలా ఎప్పుడైనా ఆలోచన చేసి ఉంటే మనకు రక్షణ వచ్చి ఉండేదా? మనకు నిత్య జీవానికి వారసత్వం వచ్చి ఉండేదా? దేవుడు తన ప్రాణం ఇవ్వడానికి కూడా లెక్క చేయకుండా తన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? ఎందుకు ప్రొక్రాస్టినేట్ చేస్తున్నావు? ఈ సంవత్సరం కాదండి, వచ్చే సంవత్సరం కాకపోతే ఆ పై వచ్చే సంవత్సరం అని రక్షణను వాయిదాలు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలవా? నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించగలవా? ఇవ్వడం అనేది, దేవునికి సమర్పించడం అనేది నేర్పించే మరొక పాఠం ఏంటో తెలుసా? వీఆర్ అక్నాలెడ్జింగ్ గాడ్స్ ఓనర్షిప్ ఆన్ అవర్ లైఫ్స్. మన జీవితాల మీద దేవుని అధికారం ఉంది. ఆయన జీవితాన్ని ఇచ్చాడు గనుక మన నుండి ఏది తీసుకోవడానికైనా అర్హుడు అనే విషయాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నాం when we learn to give something to God.